ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం హాస్పిటల్ బిల్లులు కట్టడమే కాదు, అంతకు మించి మనకు అండగా నిలబడితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం గెలాక్సీ మార్వెల్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో కొన్ని ఫీచర్లు ఆరోగ్య సంరక్షణపై మన ఆలోచన విధానాన్నే మార్చేలా ఉన్నాయి. అయితే ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మన ఆధునిక అవసరాలకు సరిపోతుందా? చాలాసార్లు మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడే అయ్యో మన పాలసీలో ఇది కవర్ అవ్వదా అని తెలుసుకుంటాం. ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే లోతుగా చూద్దాం. సరే, మొదటగా ఒక పాలసీ మానవత్వానికి ఎలా అండగా నిలబడగలదో చూద్దాం. అవయవదానం లాంటి ఒక గొప్ప నిస్వార్థమైన పనికి ఈ పాలసీ ఎలా మద్దతిస్తుందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకరు తమ అవయవాన్ని దానం చేసి ఇంకొకరి ప్రాణాలు కాపాడుతున్నారు. అలాంటి వాళ్లకు మనం సపోర్ట్ ఇవ్వాలి కానీ వాళ్ల మీద ఆర్థిక భారం మోపకూడదు కదా. సరిగ్గా ఇదే ఆలోచన ఈ పాలసీ వెనుక ఉంది. ఇక్కడ రెండు అద్భుతమైన ఫీచర్లు కనిపిస్తున్నాయి కదా. ఇవి ఇండస్ట్రీలోనే మొట్టమొదటివి. ఒకటి, ఎవరైతే స్వచ్ఛందంగా అవయవదానం చేస్తారో వాళ్లు ప్రీమియం కట్టక్కర్లేదు, మాఫీ చేస్తారు. రెండోది, అవయవదానం మార్పిడికి అయ్యే ఖర్చులన్నింటికీ పూర్తి కవరేజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాణాన్ని బహుమతిగా ఇచ్చేవాళ్లపై ఒక్క రూపాయి భారం కూడా పడకూడదన్నమాట. సరే, ఇప్పుడు మరో కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మన చేతికి ఒక పెద్ద బిల్లు వస్తుంది. అందులో చాలా ఐటమ్స్ మనకు అస్సలు అర్థం కావు. చాలా పాలసీలు వీటిని కవర్ చెయ్యవు కూడా. మరి గెలాక్సీ మార్వెల్ పాలసీ ఇలాంటివి ఎన్ని కవర్ చేస్తుందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 68 అక్షరాల 68. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఖర్చులే చివరకు మన జేబుకు పెద్ద చిల్లు పెడతాయి. అసలు ఈ వినియోగ వస్తువులు అంటే ఏంటి అనుకుంటున్నారా? పెద్దగా ఏం లేదు. సిరంజీలు, గ్లౌజ్, కాటను ఇలాంటివన్నమాట. అంతేకాదు, అడ్మిషన్ ఫీజు, రికార్డ్ ప్రాసెసింగ్ ఛార్జీలు లాంటి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. దీనివల్ల మన జేబులోంచి పెట్టే చిల్లర ఖర్చుల భారం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ కనిపించని ఖర్చులలాగే కాలం మారుతున్న కొద్దీ మనకొచ్చే ఆరోగ్య సమస్యలు కూడా మారుతున్నాయి. మరి దానికి తగ్గట్టు మన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఈ పాలసీ కొత్త రకం జబ్బుల్ని ఎలా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు నిద్రలేమి సమస్యనే తీసుకోండి. చాలా సాధారణ పాలసీలు దీన్ని ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లంగా చూడవు, దానికి కవరేజ్ ఇవ్వవు. కానీ గెలాక్సీ మార్వెల్ అలా కాదు. ఇది కూడా ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యే అని గుర్తించి దానికి అయ్యే ట్రీట్మెంట్కి కూడా ప్రత్యేకంగా కవరేజ్ ఇస్తుందన్నమాట. చాలామంది నిర్లక్ష్యం చేసే విషయానికి భరోసా ఇస్తుందన్నమాట. కేవలం ఆధునిక వ్యాధులకే కాదు, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకి కూడా ఈ పాలసీ సిద్ధంగా ఉంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. అదేంటో చూద్దాం. అదే డిజిటల్ ఐసీయూ. దీని అర్థమేంటంటే ఇంట్లోనే ఉంటూ ఐసీయూలో ఉండే పర్యవేక్షణ, ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పొందడం అన్నమాట. అంటే సీరియస్గా అనారోగ్యంతో ఉన్నవాళ్లకు కూడా ఆ హాస్పిటల్ వాతావరణంలో కాకుండా సొంత ఇంట్లో వాళ్ల మధ్య ఉంటూ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది నిజంగా ఒక ఫ్యూచరిస్టిక్ ఫీచర్ అని చెప్పాలి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ యునిక్ ఫీచర్లన్నీ ఈ పాలసీకి ఉన్న సూపర్ పవర్స్ అని చెప్పొచ్చు. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లోనే ఒక కొత్త స్టాండర్డ్ను సెట్ చేస్తున్నాయి. ఒక్కసారి క్విక్గా చూస్తే ఈ పాలసీ మనకు ఏం భరోసా ఇస్తోంది? ప్రాణదానం చేసేవాళ్లకు అండగా ఉంటోంది. హాస్పిటల్ బిల్లో దాగి ఉండే చిన్న చిన్న ఖర్చుల భారాన్ని తీసేస్తోంది. ఈ రోజుల్లో వస్తున్న కొత్త రకం జబ్బులకు కవరేజ్ ఇస్తోంది. ఇంకా భవిష్యత్తులో రాబోయే డిజిటల్ కేర్ను కూడా మన ఇంటికే తీసుకొస్తోంది. ఇవన్నీ కలిపితే ఇది కేవలం ఒక పాలసీలాగా లేదు, హెల్త్ కేర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తున్నట్టుంది. ఈ విశ్లేషణంతా చూశాక చివరిగా ఒక ప్రశ్న మనందరి మదిలో మెదలాలి. మన దగ్గరున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి ఫీచర్లుండాలని మనం కోరుకుంటున్నాం? మన పాలసీ మన ప్రస్తుత అవసరాలకు, భవిష్యత్తు సవాళ్లకు నిజంగా సిద్ధంగా ఉందా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.